హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన పక్కింటి పిల్ల. మళ్ళీ ఒక హైక్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈరోజు వెళ్ళబోయే హైక్ కెటిల్ అనే లేక్ దగ్గరికి. ఇప్పుడిప్పుడే క్లైమేట్ కాస్త పాజిటివ్ ఉంటుంది అండ్ డే లైట్ సేవింగ్ కూడా స్టార్ట్ అయింది. అదే అండి, ఇప్పటి నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు అయితే సన్సెట్ అంత త్వరగా అవ్వదు. సింపుల్గా చెప్పాలి అంటే సూర్యుడు కూడా మనలాగా ఓవర్ టైం డ్యూటీ చేస్తున్నాడు సమ్మర్లో. ఈ మ్యాప్లో కనిపించే లేక్ చుట్టూ ఒక రౌండ్ వేయడమే ఇప్పుడు మా హైక్. అలా మొదలు పెట్టామో లేదో ఇలా వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడటానికి సింపుల్గా కనిపిస్తుంది కదా, బట్ ఇంత పెద్ద ప్లేస్లో లిటరల్లీ ఒక్కరు కూడా లేరు. అలా అనుకుంటున్నామో లేదో మీకు తోడు మేమున్నాము అంటూ ఒక కార్ వచ్చి అయితే ఆగింది. మోస్ట్లీ మాతో ఇండియన్ కపుల్స్ అయితే జాయిన్ అయ్యారు. అమ్మయ్య, ఎవరో ఒకరు కనిపించారు అని ధైర్యంగా ఫీల్ అయ్యాం. సరే, ఇక్కడి నుంచి ఇంక వెళ్దాం అనుకొని లెఫ్ట్ వెళ్దామా రైట్ వెళ్దామా అని డిస్కస్ చేసి ఫైనల్గా రైట్ వెళ్దాం బెటర్ అని స్టార్ట్ అయ్యాం. దారంతా ఇలా స్నో కరిగి ఐస్లా ఫామ్ అయింది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఐస్ లేయర్ కింద అయితే నీళ్ళు పారుతూ ఉన్నాయి. అండ్ చూసుకుంటూ చిన్నగా అయితే వెళ్తున్నాం. అండ్ ఇదే ట్రైల్లో వేరే ట్రైల్స్ వచ్చి కూడా కనెక్ట్ అవుతున్నాయి అంట. అంటే ఈ ట్రైల్స్లో ఒక 300 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే నయాగరా ఫాల్స్ ఐడియా ఉంది కదా అందరికీ. సో ఆ ఫాల్స్ దగ్గర ఉన్న సెయింట్ క్యాథరిన్స్ అనే ప్లేస్ వరకు వెళ్ళొచ్చంట. చాలా పెద్ద ట్రైల్ కదా. బేసిక్గా కెనడాలో చెరువులు నదులు ఎక్కువ అని అంటుంటారు. అండ్ ఇప్పటి వరకు నేను నార్మల్గా రోడ్ సైడ్ కూడా చూస్తున్నా. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ కూడా చిన్న చిన్న నీటి కాలువలు అయితే పారుతూ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మేము చూడడానికి వస్తున్న ఈ కెటిల్ చెరువు అన్నది కూడా చాలా పెద్దది. మీరు కూడా చూడొచ్చు, మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ గడ్డగట్టిపోయింది. అంటే ఈజీగా కొందరు మాతో వచ్చిన వాళ్ళు కూడా దాని మీద నడవగలిగారంటే మీరు ఆలోచించండి ఎంత గడ్డగట్టిపోయిందో. అండ్ ఇక్కడ టెంపరేచర్స్ ఎలా ఉంటాయో. ఇక్కడ కాసేపు మాతో వచ్చిన వాళ్ళతో మాట్లాడి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మా హైక్ అయితే కంటిన్యూ చేసాము. ఇప్పుడు చెరువుకి ఒక సైడ్ అయితే ఉన్నాం కదా, ఇప్పుడు వేరే సైడ్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇది కొంచెం స్లోప్ ఉంటుంది, అంటే కిందకి దిగితే కానీ మనకు ఆ చెరువు వ్యూ అనేది అయితే కానీ కనిపించదు. సో ఇలా కిందకి దిగుతున్నప్పుడు మాకు ఒక చెట్టుకి అయితే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అన్నీ తగిలించున్నారు. ఫస్ట్లో ఇదంతా చూసి వామో ఇదేదో సమాధిలా ఉంది అని అనుకున్నాం. బట్ మోస్ట్లీ సమాధి కాకపోవచ్చు. అంటే ఎవరైనా ఇక్కడ చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇలా హ్యాంగ్ చేయడం, అంటే బాల్స్ కానీ లేకపోతే కొన్ని రిబ్బన్స్ కానీ లేకపోతే చిన్న చిన్న పక్షుల బొమ్మలు కానీ ఇలా పెడుతూ ఉంటారు. అంటే ఎక్కడున్న వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ రిలేషన్కి సింబలైజ్గా ఇలా చేస్తుంటారంట. అండ్ ఇలా బర్డ్స్ ఎందుకు పెడతారు అంటే సో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని పెడతారు అని ఇక్కడ వాళ్ళ నమ్మకం అది. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కీ చైన్ లాంటిది అయితే ఉంది. సో మేబీ ఆ చనిపోయిన అమ్మాయి కోసం వాళ్ళ బ్రదర్ ఆర్ సిస్టర్ ఇలా ఒక మెసేజ్ అయితే స్టోన్ మీద చేయించి పెట్టారు. అంటుంటారు కదా, జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా ఎప్పుడు మనతోనే ఉంటాయి, మోయక తప్పదని. దట్స్ ట్రూ. అండ్ రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం అక్కడి నుంచి. సో పైకి వచ్చేటప్పుడు ఎంత గాలి వస్తుంది అంటే, అండ్ ఈవెన్ కొంచెం వర్షం కూడా స్టార్ట్ అవుతుంది అదే టైంలో. అనుకున్నట్లుగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయి ఒక ప్లేస్లో కాసేపు అయితే ఆగాము. సో వర్షం కొంచెం తగ్గే వరకు. సో తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. ఇట్లో మీ దివ్య.